హైదరాబాద్లో హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించిన వీర హనుమాన్ శోభయాత్ర ప్రశాంతంగా సాగింది. గౌలీగూడ నుంచి మొదలైన శోభయాత్ర కోటి నారాయణగూడ బైపాస్ మీదుగా సికింద్రాబాద్లోని తాడ్బండ్ ఆలయం వరకు సాగింది. ఇక భక్తులు భారీగా తరలివచ్చి పాల్గొన్నారు. 12 కిలోమీటర్ల మేర సాగిన యాత్రలకు భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు, డ్రోన్లతో అడుగడుగునా నిఘా ఏర్పాటు చేశారు. హైదరాబాద్ సిపి సివి ఆనంద్ ఇక గౌలీగూడలోని శ్రీరామ మందిరానికి చేరుకుని భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. మా బందోబస్తు మొత్తం సిటీ వ్యాప్తంగా 17,000 మంది ఉదయం నుండి డ్యూటీలో ఉన్నారు. ఒక 2-3 వేల మంది బయట నుంచి వచ్చారు. 20,000 మంది పోలీసుతో మొత్తం గస్తీ కొనసాగుతూ ఉంది. ఎందుకంటే అనేక ప్రాంతాల నుండి ఈ ప్రొసెషన్స్ అన్నీ కూడా వచ్చాయి కనుక అవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకొని ప్రశాంతంగా ఊరేగింపు జరిగే విధంగా అన్ని చర్యలు మేము తీసుకున్నాము. అదే కాకుండా సీసీటీవీస్ మరియు డ్రోన్స్ ద్వారా ఏవైతే మాకు లైవ్ పిక్చర్స్ వస్తున్నాయో అవన్నీ కూడా మేము ఇక్కడ ICCC బంజారా హిల్స్లో వార్ రూమ్ నుండి మేము వాచ్ చేస్తూ ఉన్నాము. ఈ మొత్తం ప్రక్రియ ఎక్కడెక్కడ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అయ్యాయో, చిన్న చిన్న సమస్యలు వచ్చాయో అవన్నీ కూడా అధిగమించడానికి ఇక్కడ అధికారులు ప్రతి డిపార్ట్మెంట్ నుండి ఇక్కడ హాజరై వారి సిబ్బందికి వారు సూచనలు ఇవ్వడం, అన్ని చర్యలు తీసుకొని దాన్ని సరిదిద్దడం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఇదే కాకుండా డ్రోన్స్ కూడా మేము 5 హైర్ చేసి ఒక ఏరియల్ వ్యూ వచ్చే విధంగా ఊరేగింపులు ఎక్కడైతే తిరుగుతున్నాయో అవన్నీ కూడా గ్యాప్ లేకుండా అన్ని పుషింగ్ పార్టీస్ ద్వారా ఈ ప్రొసెషన్స్ అన్నిటినీ దగ్గర తీసుకొచ్చి ఒకే ప్రొసెషన్ లాగా తయారు చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఇక్కడ నుండి కూడా ఈ సూపర్విజన్ మొత్తం దాదాపు 270 కెమెరాస్ ఏవైతే